ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లల్ని గుడ్డిగా నమ్మి ప్రేమించడానికి కూడా భయపడతారు. మీ అక్క అలా ప్రవర్తిస్తోంది. అక్కని తప్పు పట్టకండి నాన్న. తను ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడుతుందో తనకే తెలియట్లేదు. ఏ పరిస్థితుల్లో కూడా ఒక ఆడపిల్ల తన కన్నవాళ్లతో ఇంత దారుణంగా ప్రవర్తించదు సీత. మధుకి మాకంటే ఆ మహాలక్ష్మి ఎక్కువైపోయింది. నా ఉద్యోగంలో ఎంతో మంది కరుడు కట్టిన నేరస్తుల్ని చూశాను. వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులతో ఇంత కఠినంగా ప్రవర్తించలేదు. బాధపడకండి అంకుల్. మధు గారు మా ఇంటికి వస్తాను అనడం మీకు కష్టంగా అనిపించిందని నేను అర్థం చేసుకోగలను. అలాగే మీరు కూడా మధుమిత గారి కండిషన్ని అర్థం చేసుకోండి. పిల్లల్ని కన్నవాళ్ల కంటే ఎవరెక్కువ అర్థం చేసుకుంటారు బాబు? మధుని అర్థం చేసుకునే కదా మేమిన్నిసార్లు ఇక్కడికి వస్తున్నాం. మధు గారు ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారా ఆంటీ? సూర్య బయటికి వస్తారో రారోనని కృంగిపోతున్నారు. అందుకే మధు గారు మీతో అలా ప్రవర్తించారు. తనకి సూర్య మీద బాధ లేదు బాబు, మా మీద కోపం ఉంది. అయ్యో అంకుల్, లేదంకుల్. మధు గారు చాలా మంచివారు. తను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదని ఇలా చేశారు. సూర్య బయటికి రాగానే తను సర్దుకుంటుంది. సూర్యతో మధు గారు హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరినీ మీకు అప్పచెప్పే బాధ్యత నాది. ఫీల్ అవ్వకండి, ఇంటికి వెళ్ళండి ప్లీజ్. సీత, అంకుల్ ఆంటీతో చెప్పేసిరా. అల్లుడు గారు చెప్పింది అంత సులభంగా జరుగుతుందా సీత? అక్క మళ్ళీ మన ఇంటికి వస్తుందా? నేను అక్కతోనే ఉంటాను కాబట్టి మీ విలువ అక్కకి తెలిసేటట్టు చేసి మన ఇంటికి పంపిస్తానమ్మా. నువ్వు నీ జీవితం గురించి పోరాడతావా లేక మా గురించి పోరాడతావా సీత? నీ జీవితం అంతా ఈ కష్టాలతోనే కరిగిపోయేలా ఉంది. ఏం కాదు నాన్న. సూర్య బావ బయటికి వచ్చే వరకే ఈ సమస్యలన్నీ. బావ విడుదలైతే అక్క ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంత ఈజీ కాదు సీత. నేను మొన్న జైలుకెళ్ళి సూర్యను కలిశాను. తను మన మీద, మధు మీద చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. సూర్యబావ మధుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాన్న. అంత త్వరగా అపార్థం ఎలా చేసుకుంటాడు? వీలు చూసుకుని మామతో వెళ్ళి బావతో నేను మాట్లాడతాను. మీరు బయలుదేరండి నాన్న. నిన్ను కష్టాల్లో వదిలేసి ఎలా వెళ్ళమంటావమ్మా? నువ్వెలా నెగ్గుకొస్తావో ఏమో. మాకు మధు గురించి ఒక బాధ అయితే నీ గురించి ఇంకో బాధ. నాకే బాధలు లేవమ్మా. అక్క జీవితం సరైపోతే నేను సంతోషంగా ఉంటాను. మీరు వెళ్ళండి నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.